Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఈ సంక్రాంతి 3 days ఫెస్టివల్లో కోడి పందాల మీద 2,000 కోట్ల పైగా బెట్టింగ్ జరిగిందంట. ఈ కోడి పందాల దగ్గరికి సెలబ్రిటీస్, ఎన్ఆర్ఐ బిజినెస్ మెన్ అండ్ విమెన్తో సహా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చారంట. అండ్ ఆ ఈవెంట్ అరీనాస్లో దగ్గర కూడా పెద్ద పెద్ద టెంట్స్ వేసి రిఫ్రెష్మెంట్స్ పెట్టి ఫ్లడ్ లైట్స్ కూడా అరేంజ్ చేసి కనుమ రోజు Jan 15th midnight దాకా ఇవి జరిగాయంట. ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఏలూరు అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో థౌజండ్స్ ఆఫ్ కాక్ ఫైట్ అరీనాస్ని సెటప్ చేశారంట. అండ్ హైయెస్ట్ సింగిల్ బెట్ ఎంతో తెలుసా? ₹1,00,00,000. 1 crore ఆన్ అ సింగిల్ బెట్ ఇన్ అ సింగిల్ కాక్ ఫైట్. అండ్ ఈ కాక్ ఫైట్స్తో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాంబ్లింగ్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేశారంట ఈ టెంట్స్ దగ్గర, ఈ అరీనాస్ దగ్గర. అండ్ ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటి అంటే ఈ పండగ స్టార్ట్ అయ్యే ముందు డీజీపీ గారు ఏం చెప్పారంటే, ఈ బ్లడ్ స్పోర్ట్, ఈ కోడి పందాలు ఇలాంటివి జరగకుండా, గ్యాంబ్లింగ్ ఇవన్నీ జరగకుండా ఈ పండగకి డ్రోన్స్, ఏ టెక్నాలజీ కూడా మేము వాడుతున్నాం అని చెప్పి మన స్టేట్లో ఉన్న 130 డ్రోన్స్ని డిప్లాయ్ చేశారంట. డ్రోన్స్ ఉన్నా కూడా ఇదే పరిస్థితి. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, ఈ పండగలప్పుడు మీరు ఇలా కోడి పందాల్లో పాల్గొనొద్దు, కోడి పందాలు కండక్ట్ చేయొద్దు, మీ గ్యాంబ్లింగ్లో మీరు పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పి రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేశారంట. కానీ పండగ అప్పుడు మాత్రం ఈ జరుగుతున్న ఈ 3 రోజులు ఆ పండగ ఏరియాస్లో, ఈ మన కాక్ ఫైట్స్ కండక్ట్ చేసే ఏరియాస్లో మాత్రం ఈ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఎవరో అక్కడ కనిపించలేదంట. సో ఇక్కడ బ్రాడర్ క్వశ్చన్ ఏంటి అంటే, వి ఆల్ నో దట్ ఈస్ అ బ్లడ్ స్పోర్ట్. ఇన్ని మెజర్స్ తీసుకున్నా కూడా, అంటే డ్రోన్స్ తీసుకొచ్చి టెక్నాలజీ వాడి అవేర్నెస్ క్యాంపెయిన్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చి ఇన్ని క్యాంపెయిన్స్ చేసినా కూడా ఇంత గ్రాండ్ స్కేల్లో, అది ఎక్కడో మారుమూల చోటకి వెళ్ళిపోయి ఎవరికి కనిపించకుండా అలా ఆడేసి చేసేది కాదు. ఇన్ బ్రాడ్ డే లైట్ అంత బిగ్ అవెన్యూస్, అరీనా సెటప్ చేసుకొని కండక్ట్ చేస్తున్నారు అంటే దిస్ బ్రింగ్స్ అప్ సమ్ క్వశ్చన్స్ హియర్. ఈజ్ దిస్ ఈవెన్ కంట్రోలబుల్? కంట్రోల్ చేయాలన్న ఇంటెంట్ మన గవర్నమెంట్కి అసలు ఉందా? సిబిఎన్ గారికి అసలు సీరియస్ విల్ ఉందా ఇది కంట్రోల్ చేయాలి అని చెప్పి? ఆయనకి సీరియస్ విల్ ఉంటే ఇది జరిగేది కాదు కదా. డ్రోన్స్ ఉన్నా కూడా ఎందుకు సర్వేలెన్స్ క్రియేట్ చేయలేకపోయారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంత అనౌన్స్మెంట్స్, అన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఈ అరీనాస్ దగ్గర అసలు కనిపించలేదంట. ఎందుకని ఆ సిచ్యువేషన్ ల్యాండ్ అయ్యారు పోలీస్ ఫోర్స్? ఆర్ సిబిఎన్ గారే ఇది మన కల్చరల్ థింగ్ కాబట్టి లూజ్గా ఉన్నారా? అలానే ఉంటే గనక అవి ఎంతమంది ఫైనాన్సెస్, హౌస్ హోల్డ్ ఫైనాన్సెస్ మీద అది స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది, బర్డెన్ క్రియేట్ చేస్తుంది. బర్డెన్ కాదు, దట్ మైట్ డెమాలిష్ ఫైనాన్సెస్ ఆఫ్ మెనీ హౌస్ హోల్డ్స్, రైట్? ఇట్స్ అ గ్యాంబ్లింగ్, ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయంటే దట్ మైట్ డెమాలిష్ ద ఫైనాన్షియల్ సెటప్ ఆఫ్ మెనీ హౌస్ హోల్డ్స్. అంటే నేను ఎన్ఆర్ఐస్, బిజినెస్ మెన్, రిచ్ అండ్ ఎఫ్లూయెంట్ పీపుల్, అక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. మై పాయింట్ ఈజ్, మెజారిటీ ఉండేది మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడికి వచ్చి వాళ్ళ ఫైనాన్సెస్ అలాగా బర్న్ చేస్తే వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి ఏం కావాలి? ఇఫ్ సిబిఎన్ గారు, ఐఎమ్ టాకింగ్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ఇఫ్ ద చీఫ్ మినిస్టర్ గోస్ లూజ్లీ అబౌట్ దీస్ ఈవెంట్స్, వాట్ అబౌట్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్? గవర్నమెంట్ చేసే వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ ఇలాంటి వాటికి వెళ్ళిపోతే మన స్టేట్ డెవలప్మెంట్కి ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఇన్ ఎ కన్స్ట్రక్టివ్ వే? విజయ్, నువ్వు ఏదో పండగ 2-3 రోజులు జరిగేదాన్ని నువ్వు అంత సీరియస్గా మనం డిస్కస్ చేయకూడదు, ఇది మన కల్చరల్ థింగ్ అని చెప్పేసి వదిలేయాలి మీరు అంటారా? లేదా guys, this is a blood sport. At the same time, financials of many lakhs of households will be destroyed అని చెప్పేసి మనం చీఫ్ మినిస్టర్గా సిబిఎన్ గారు దీని పట్ల సీరియస్ విల్ డెమాన్స్ట్రేట్ చేయాలా? Let me know in the comments. With that, I'll see you in the next episode. Bye-bye.